డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ తయారు చేయాలనుకుంటున్నానండి. చాలామంది అడుగుతున్నారు, మేడం ఎగ్జామ్స్ టైం అందరు టెన్షన్లో ఉంటారు, పిల్లలు పెద్దలు కూడా బిజీగా ఉంటారు. కాబట్టి టెన్షన్ తగ్గించుకోవడానికి కోసం, ఎక్కువ పిల్లలు స్ట్రెస్కి గురవుతారు కాబట్టి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ నుండి దూరంగా ఉండటానికి కోసం తల మాడు వేడెక్కకుండా కూల్గా ఉండడానికి కోసం ఒక మంచి హెయిర్ ఆయిల్ తయారు చేయమన్నారండి. ఇదివరకు కూడా నేను ప్రీవియస్ ఎపిసోడ్స్లో నేను ఇలాంటి హెయిర్ ఆయిల్స్ నేను చాలా చేసి చూపించాను. ఇప్పుడు ఎగ్జామినేషన్ టైంలో వాళ్ళకు మంచిగా కూల్గా తల ఉండడానికి కోసమని నేను ఈ యొక్క హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నానండి. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ముఖ్యంగా నేను పారాచూట్ కోకోనట్ ఆయిల్ ఒక 500 grams తీసుకుంటున్నానండి. 500 ml తీసుకుంటున్నా. తర్వాత దీంట్లోకి అలోవెరా తీసుకుంటున్నాను. తర్వాత కొన్ని రకాల ఆకులు కూడా తీసుకుంటున్నా. మందార ఆకు ఇది ఒక గుప్పెడు, కరివేపాకు తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి గోరింటా, ఇది తులసి. ఈ 4 ఆకులు నాకు అవైలబిలిటీలో ఉన్నాయి, అవి తీసుకున్నాను. కొన్ని మందార పువ్వులు మొగ్గలు ఉన్నాయి, ఇవి కూడా వేసుకున్నాను. వైటమిన్ E క్యాప్సులు, తర్వాత ఎర్ర ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను ఒక గడ్డ. తర్వాత ఇంకా కొంచెం దీంట్లోకి వెంట్రుకలకు ఇంకా కొంచెం హెల్తీగా ఉండడానికి కోసమని కొన్ని ఐటమ్స్ నేను కలుపుతున్నాను. మెంతులు చాలా యూజ్ అవుతాయి వెంట్రుకలకు. ఇవి ఎంతో కూల్గా ఉంటాయి. ఈ యొక్క మెంతిని పొడి చేసుకొని కలిపి తలకు పట్టించుకుంటే వేడి తగ్గుతుంది. అంతేకాకుండా పాతకాలంలో ఆయిల్లోనే ఈ యొక్క ఎల్లిపాయలు వేసి ఉడకబెట్టి కాచేవాళ్ళు తలపోటు అది తగ్గడానికి కోసం, అది తీసుకున్నాను. ఇక్కడ మిరియాలు ఉన్నాయండి, ఇవి వైటమిన్ C ఎక్కువగా ఉంటుంది దీంట్లో, ఇది మనకి ఎంతో మంచిది. ఈ యొక్క లవంగాలు ఈ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం, గ్రే హెయిర్ తగ్గడానికి కోసము. తర్వాత ఇక్కడ కొన్ని బాదం పప్పులు కూడా పెట్టుకున్నాను, ఆవాలు కూడా పెట్టుకున్నాం. కొంతమంది అయితే ఆవ నూనెతో కూడా తయారు చేస్తారు. కోకోనట్ ఆయిల్, ఆవ నూనె 2 కలిపి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొద్దిగా ఇవి కూడా తీసుకున్నాను. తర్వాత ఇవి కలోంజీ సీడ్స్, ఉల్లి విత్తనాలు. ఇవి ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుందండి. ఇది మన వెంట్రుకలకు ఎంతగానో షైనీగా సిల్కీగా తయారు చేస్తుంది. తర్వాత ఆవుల ఉసిరిక, ఎండు ఉసిరి ఉంది నా దగ్గర, ఒరుగులు, ఇది నేను వాడుతున్నాను. ఈ ఐటమ్స్ ఉపయోగించి మనం ఒక చక్కని హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది వెంట్రుకలలో ఉన్నటువంటి డాండ్రఫ్ తొలగిస్తుంది ఈ హెయిర్ ఆయిల్. అంతేకాకుండా దాంట్లో ఉన్నటువంటి డల్నెస్ పోగొడుతుంది వెంట్రుకలలో ఉన్నటువంటి. ఇవన్నీ వాడడం వలన ఈ అలోవెరా ఇవన్నీ సిల్కీగా షైనీగా తయారవుతాయి వెంట్రుకలు. సో మాడు కూడా చల్లబడుతుంది. పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో ఇలాంటి ఆయిల్ యూజ్ చేస్తే వాళ్ళకు కూడా టెన్షన్ ఫ్రీగా వాళ్ళు ఉంటారు. ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. కాబట్టి ఇది ప్రిపేర్ చేసుకుని పేరెంట్స్ కూడా మీ పిల్లలకు ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు వీలైతే అది కంటిన్యూగా కూడా మనం వాడచ్చు. ఇది మనము ఎంతగానో మన వెంట్రుకలకు సేఫ్. కాబట్టి నేను ఇది తయారు చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ విధానాన్ని ముఖ్యంగా ఈ ఆకులన్నీ శుభ్రపరచుకొని నేను మీకు చూపిస్తాను. అంటే ఒక పాత్ర పెట్టుకుందామండి. పెట్టుకొని 500 ml నేను తీసుకున్నాను కోకోనట్ ఆయిల్. కొంతమంది సగం కోకోనట్ ఆయిల్ సగము ఆముదం కూడా వేసుకుంటారండి. వెంట్రుక మంచిగా నిగనిగలాడాలని వేసుకుంటారు. కానీ ఇప్పుడు పిల్లలు ఆముదం అవన్నీ వేస్తే సరిగా యూజ్ చేయరు కాబట్టి నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్తోనే చేస్తున్నాను. మొత్తం నూనె దీంట్లోకి తీసుకోవాలి. తీసుకొని చిన్న మంట మీద గోరువెచ్చగా అయ్యేంత వరకు కాంచాలి ఈ ఆయిల్ను. చూసారా, ఆయిల్ పెట్టానండి. ఈ ఆయిల్ కాగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. మరి హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతుంది. లోగా అయినా మనకు కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి మీడియంగా పెట్టుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు కాంచుదాం. ఇక్కడ నేను అలోవెరా పెట్టానండి.
ఈ ఆలోవెరా లీవ్స్ను ఎందుకు ఇట్లా నేను నీళ్ళలో నానేసినాను అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క ఈ మొదళ్ళలో కట్ చేసినప్పుడు ఎల్లోగా ఒక ద్రవంలాగా వస్తుంది. ఇది చాలా ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది. కాబట్టి దీన్ని బాగా ఒక 5-6 సార్లు బాగా ఈ యొక్క లీవ్ను కడిగి కొంచెం వాటర్లో పెడితే దాని యొక్క సివియారిటీ అనేది తగ్గిపోతుంది. నీళ్ళలో కడగడం మూలాన ఈ యొక్క ఎల్లో కలర్లో ఉండే ఈ యొక్క లిక్విడ్ అంతా వెళ్ళిపోతుంది. మనం అప్పుడు దీన్ని శుభ్రంగా తుడుచుకొని మనం కట్ చేసుకుందాము. చూడండి, ఇవన్నీ ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టాను. అప్పటికే 2-3 సార్లు కడిగినాను. ఏమంటే ఇంకా ఇట్లా మొదలలో ఉన్నటువంటి ఆ యొక్క ఎల్లో ద్రవాన్ని కూడా తీసేయాలనే ఉద్దేశంతో నేను ఇట్లా వాటర్లోనే మీకు పెట్టి చూపిస్తున్నా. ఎందుకంటే కొంతమందికి ఆలోవెరా కొందరికి సూట్ అవుతుంది, చాలా 100%లో చాలా తక్కువ మందికే ఇది సూట్ కాదు. దీన్ని నీళ్ళతో బాగా కడిగి అందులో ఉన్నటువంటి సివియారిటీని కొంచెం తగ్గించి అప్పుడు మనం వాడుకుంటే ఆ జెల్ను మనకు చాలా యూజ్ ఉంటుందండి. ఎలాంటి ఇచ్చింగ్ అనేది మనకు రాదనమాట. మొదలన్నీ శుభ్రంగా కడుక్కుంటే మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అప్పుడు ఒక పొడిగుడ్డ తీసుకొని శుభ్రంగా మనం ఇట్లా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా మధ్యకు చీల్చేద్దాం. నూనె కాగేంత వరకు మనం ఈ పని చేద్దాం. ఇలా అంత ముక్కలన్నీ కట్ చేసి ఫస్ట్ మనము ఆ నూనె కాగిన తర్వాత ఈ అలోవెరానే వేద్దాం. ఫస్ట్ ఇది కొంచెం ఎక్కువగా జిగట ఉంటుందండి, అందుకని కొంచెం గట్టిగా పట్టుకొని కట్ చేయాలి. ఇప్పుడు ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. అట్లే డైరెక్ట్గా వేసాకంటే కొంచెం డైల్యూట్ చేసి వేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది అనమాట. అందులో ఏమైనా కట్ చేసి పెట్టుకున్నాము. వేడెక్కినటువంటి ఈ ఆయిల్లో మొట్టమొదట మనము అలోవెరానే వేద్దాం. 1 by 1 వేద్దాం, గట్టగా ఉంటుంది. ఫస్ట్ అలోవెరానే ఉడికిద్దాం. కొంతమంది గుజ్జు మాత్రమే తీసి వాడతారు. అట్లా వాడచ్చు, ఇట్లా కూడా వాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బాగా కాగాలి. ఇలా కాగేటప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం తీసుకున్నామంటే ఎర్ర ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను 2. ఇవి కూడా వేద్దాము. తర్వాత చూడండి, ఎల్లిపాయలు ఇవి నేను దంచి పెట్టుకున్నాను. ఎందుకంటే అలాగే వేస్తే చిక్కుతాయి కాబట్టి ఎల్లిపాయలు వేస్తాను. ఇది ఎందుకంటే ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. తలలో ఉన్న నొప్పి అదంతా వెళ్ళిపోతుంది, మంచి రిలాక్సేషన్ వస్తుంది. కాబట్టి ఎల్లిపాయలు ఇట్లా దంచి కలపాలి. ఇది కూడా ఒక 2 minutes బాగా కాగిన తర్వాత ఆకులన్నిటినీ కూడా మొట్టమొదట తులసి వేస్తానండి. ఇది మనకి చాలా యాంటీబయాటిక్ కదా, తులసి ఆకులు వేస్తున్నాను. ఇది స్కాల్ప్కి మంచిది. తర్వాత మందార, తెల్ల జుట్టును నల్లపరచడానికి ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. సో మందార ఆకులు కూడా నేను వేస్తున్నాను. బాల్డ్ హెడ్ ఉండే వాళ్ళకి కూడా ఇది ఎంతో యూజ్ అవుతుంది. సో ఇది కూడా వేస్తున్నా. ఇది ఇలా కాగాలి. తర్వాత కరివేపాకు, ఇది కర్రీ లీవ్స్ ఇంకా మంచివి, వెంట్రుకలు నల్లి బాగా, అందుకని కర్రీ లీవ్స్ని కూడా వేస్తున్నాను. ఇలా వేయాలి.
కర్రీ లీవ్స్. దెన్ ఇది గోరింట అండి. గోరింట బాగా చలువ చేస్తుంది. సో గోరింటాకు కూడా ఇందులో కలుపుతున్నాను. నా దగ్గర అవైలబిలిటీలో 4 రకాలు ఉన్నాయి కాబట్టి ఇవి వేసాను. ఇంకా కొన్ని రకాలు కూడా మనం కలుపుకో. పువ్వులను కూడా ఇలా వేస్తున్నాను. మందార, ఇవన్నీ ఒక బాగా తెల్లగా కాదండి. ఇట్లయిన తర్వాత దీంట్లోకి చూసారా మిరియాలు వేస్తున్నాను. వైటమిన్ సి ఉంటుంది ఇందులో, మంచిది హెల్త్కు. సో ఇది వేస్తున్నాను. తర్వాత మెంతులు చలువ చేస్తాయి, ఎంటుకలు బాగా నిగనిగలాడడానికి ఇవి ఎంతో యూజ్ అవుతాయి. మెంతులు కూడా వేశాను. ఇట్లే మనం కలుపుతూ ఉండాలి. అందులో ఉన్నటువంటి సారమంతా ఆయిల్లోకి రావాలి. బ్లాక్ ఉండేవి కలోంజీ సీడ్స్, ఇవి పచారీ షాప్లో దొరుకుతాయి. ఉల్లి విత్తనాలు. ఇది వచ్చేసి మనకు ఆవుల ఉసిరిక, పచ్చి ఉసిరిక దొరికితే కూడా మనము దంచి ఒక 4-5 వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఎండి ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఇందులో వేస్తున్నాను. కలోంజీ సీడ్స్ ఇది ఒక 2 స్పూన్స్ వేసాను. ఒక పావు గంట సేపు వీటిని బాగా ఉడికించాలండి. ఇప్పుడు అన్నీ మనం పచ్చి ఐటంలే వేసాం కాబట్టి అవన్నీ కూడా బాగా ఎండుగా అయ్యేంత వరకు, బాగా డ్రై అయ్యేంత వరకు మనం దీన్ని బాగా కాంచాలి. చివరిలో బాదం, ఇది కూడా వెంట్రుకలు రాలకుండా ఉండడానికి కోసము, వెంట్రుకలు స్మూత్గా ఉండడానికి కోసము, అందులో డ్రైనెస్ తగ్గడానికి కోసం ఈ బాదం పప్పును కూడా మనం వాడతాము. ఫైనల్గా ఒక ఐటమ్ వేస్తానండి, వైటమిన్ ఈ ఆయిల్. ఒకటి వేస్తున్నా. ఇది వెంట్రుకలకు స్మూత్గా రావడానికి కోసం ఇది ఎంతో యూజ్ అవుతుంది. సో ఇది కూడా నేను వేయడం జరిగింది. చూడండి, ఇన్ని పదార్థాలు వేసాను. వీటన్నిటిని బాగా కలిపి మనము ఒకటేసారి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో తగ్గించి పెట్టుకొని కొంచెం ఒక 15 మినిట్స్ దీంట్లో ఉన్న సారం అంతా ఈ ఆయిల్లో దిగితే ఇందులో ఉన్నటువంటి వైటమిన్స్ అన్నీ దీంట్లోకి వెళ్తాయి. అప్పుడు మనకు వెంట్రుకలకు మంచి హెయిర్ ఆయిల్ మనకు రెడీ అవుతుంది. ఇది మనం మన ఇంటి ఇల్లిపాది వాడుకోవచ్చండి. సో ఒక 15 మినిట్స్ ఇది తయారయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. చూడండి, ఇందాక నేను కాగబెట్టినటువంటి హెయిర్ ఆయిల్ అండి ఇది. చివరికి ఇలా అయింది. దానిపైన ఉన్న ఆకులు అన్నీ కూడా తీసేసాను. చివరికి ఈ యొక్క ఆయిల్ ఇలా రెడ్గా అయింది కదా, దీన్ని మనం వడవేసుకుందాం. ఫైనల్గా ఇలా తయారైందండి. ఒక శుభ్రమైనటువంటి గాజు సీసా తీసుకుని ఇందులో వేసి పెట్టుకోవాలి. హెల్తీ హెయిర్ ఆయిల్ అండి ఇది. చాలా దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంచి ఐటమ్స్ వేయడం జరిగింది ఇందులో. ప్రతి ఒక్కటి మందార, కలబంద,
గోరింట, ఇవన్నీ ఉసిరి అన్నీ కూడా మనకు తలకు చాలా మంచిది. స్కాల్ప్ మీద ఉన్నటువంటి డాండ్రఫ్ నీట్గా వెళ్ళిపోతుంది. తర్వాత ఇచ్చింగ్ సెన్సేషన్ ఏదైనా ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి చక్కని హెయిర్ ఆయిల్ మీరు కూడా తయారు చేసుకోండి. ఈ హెయిర్ ఆయిల్ రోజు తీసుకొని కొంచెం తల మీద బాగా మర్దన చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. 1 మంత్ రెగ్యులర్గా దీన్ని వాడినారంటే మీరే చెప్పగలుగుతారు ఇది ఖచ్చితంగా మంచి హెయిర్ ఆయిల్ అని చెప్పగలుగుతారు. సో ఇది ఎగ్జామ్స్ టైంలో టెన్షన్లో ఉన్నప్పుడు పిల్లలకు ఇలాంటిది హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసి పిల్లలకు చక్కగా దీన్ని మనం మాలిష్ లాగా చేసినామంటే ఈ వర్క్ స్ట్రెస్ అనేది వాళ్ళకి తొలగిపోతుంది. చదువుకున్నప్పుడు కూడా అలసిపోయినటువంటి వాళ్ళ కళ్ళు అవన్నీ కూడా చల్లబడతాయి. కాబట్టి ఇలాంటి మంచి హెల్దీ హెయిర్ ఆయిల్ మీరు కూడా తయారు చేసుకొని మీ పిల్లలకు అప్లై చేయండి, మీరు వాడండి. తర్వాత తయారైన తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో నాకు తెలియచేయాలని కోరుతున్నాను. ఈ యొక్క ఆయిల్ మీకు తయారు చేసే విధానం మీకు నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను నొక్కాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.